నామములో మీ అందరికి వందనాలు. పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 11వ వచనం. కరువు చేతను దాహము చేతను మిమ్ములను చంపుటకై మన దేవుడైన యెహోవా అషూరు రాజు చేతిలో నుండి మనలను విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్ములను ప్రేరేపించుచున్నాడు కదా. ఆ హిజ్కియా ఇక్కడ హిజ్కియా గురించి ఎవరు మాట్లాడుతున్నారంటే అషూరు రాజు. అంటే ఇక్కడ హిజ్కియా ఏం చేస్తున్నాడంట? మిమ్ములను ప్రేరేపిస్తున్నాడు. యోధా వారిని హిజ్కియా ఏం చెప్తున్నాడంట? ప్రేరేపిస్తున్నాడు. అంటే ప్రేరేపణ అంటే ఆశ కలిగిస్తున్నాడు. ప్రేరేపణ మీకున్న కరువులో, మీకున్న కష్టాల్లో, మీకున్న బాధల్లో, ఈ అషూరు రాజు పెట్టే బాధల నుంచి, ఈ అషూరు రాజు పెట్టే సమస్యల నుంచి మనం ఆరాధించే దేవుడు వీటన్నిటిలోంచి తప్పిస్తాడు అని ప్రేరేపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. గమనించాలి, ఈ హిజ్కియా ప్రేరేపణ అది దేవుని ప్రేరేపణ. ఏ ప్రేరేపణ? అది దేవుని ప్రేరేపణ. అంటే దేవుడు హిజ్కియా ద్వారా ప్రజలతో మాట్లాడుతూ వాళ్ళ హృదయాల్ని ప్రేరేపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఈ రాత్రి మన జీవితాల్లో కూడా దేవుడు తన దాసుల ద్వారా, వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ నిన్ను ప్రేరేపిస్తాడు. ప్రేరేపించినప్పుడు మనం ఏమవ్వాలంటే ప్రేరేపించబడాలి. దేవుని స్తోత్రం. ఎవరైతే ప్రేరేపించబడతారో, ఎవరైతే ఆ ప్రేరేపణకు లోబడతారో వారు ఖచ్చితంగా దేవుని ద్వారా మేలు పొందుతారు. దేవుని స్తోత్రం. ఎంతసేపటికి దేవుడు తన దాసుల ద్వారా ప్రేరేపిస్తున్నాడు. అది దేవుని ప్రేరేపణ. అది ఎవరి ప్రేరేపణ? మన జీవితాల్లో నుండి తన దాసుల ద్వారా మాట్లాడతాడు. నిన్ను ప్రేరేపించాలని ప్రయత్నం చేస్తుంటాడు. కానీ చాలా మంది ప్రేరేపించబడరు. చాలా మంది జీవితాల్లో అది దేవుని ప్రేరేపణ అనుకోరు. ఆ దేవుని ప్రేరేపణకు ఎవరైతే లోబడతారో ఎంత ధన్యులో తెలుసంటే, నిర్గమకాండము 35వ అధ్యాయంలో 29వ వచనాన్ని ఒకసారి మీరు చదివినప్పుడు, నిర్గమకాండము 35వ అధ్యాయంలో 29వ వచనంలో మోషే చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటినీ ఇట్టి పనులన్నిటి కొరకు ఇశ్రాయేలులో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయాలు వారిని, అంటే ఇప్పుడు మన హృదయాలు ప్రేరేపించబడాలి. దేవుని స్తోత్రం. ఎవరి హృదయాలైతే ప్రేరేపించబడ్డాయో, పురుషులేమి ఎవరి హృదయములు ప్రేరేపించును వారందరూ ఎలాగంట అంటే మన ప్రేరేపణ ఎలా ఉండాలంటే మనసు పూర్తిగా ఉండాలి.
దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్నప్పుడు ప్రజలు విన్నారు. విన్నప్పుడంట దేవుడు ఎవరి హృదయాల్ని ప్రేరేపించాడు. దేవుని స్తోత్రం. అలాగే హిజ్కియా కూడా కరువులో, కష్టంలో, బాధలో ఉన్నప్పుడు ప్రజల గురించి మాట్లాడుతూ అషూరు రాజుకు భయపడొద్దు, అషూరు రాజు యొక్క బలము చూసి భయపడొద్దు, అషూరు రాజు ఆయన మాంస సంబంధమైన వాడు, అషూరు రాజు కంటే సహాయము, ఎక్కువ సహాయము మనం ఆరాధించే దేవుని దగ్గర ఉన్నది అని మనుషుల హృదయాల్ని హిజ్కియా ప్రేరేపించాడు. దేవుని స్తోత్రం. అదంతా వారందరూ నమ్మారు. దేవుని స్తోత్రం. చూసారంటే మన హృదయాలు కూడా ప్రేరేపించబడాలి. దేవుని వాక్యాన్ని వినటానికి ప్రేరేపించబడాలి. దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచడానికి ప్రేరేపించబడాలి. వాస్తవంగా మన హృదయాన్ని దేవుడు ప్రేరేపించబట్టే రాగలిగాము. ఆయన మనల్ని ప్రేరేపించకపోతే వెళ్తామా? వాస్తవంగా ప్రేరేపణ ఎలా ఉంటది? మన ప్రేరేపణ ఎలా ఉంటదంటే మన ముందు శూన్యమే కనపడుతుంది. మన ముందు అంతా కూడా ఆ పరిస్థితులన్నీ కూడా చాలా క్లిష్టమైన పరిస్థితులు కనపడతాయి. కానీ దేవుడిని ప్రేరేపిస్తాడు. నీ కళ్ళ ముందు కనిపించే వాటిగా చూడాల్సింది, నీ కళ్ళ ముందు కనిపించే అసాధారణమైన పరిస్థితులుగా చూడవలసింది. దేవుని ప్రేరేపణ అది చాలా గొప్పది. దేవుని స్తోత్రం. కాబట్టి రాత్రి మన జీవితాల్లో ఆ ప్రేరేపణకు మనం లోపడాలండి. అపవాది ప్రేరేపిస్తాడు, అపవాది కూడా ప్రేరేపిస్తాడు. ఎవరు ప్రేరేపణ లోబడుతున్నారంటే అపవాది యొక్క ప్రేరేపణకు లోబడిపోతున్నారు. దేవుని వాక్యం మాట్లాడుతుండగా నేను ప్రేరేపిస్తూ ఉంటాడు. మా చక్కగా మందిరానికి వెళ్ళు, చక్కగా వాక్యం విను, చక్కగా ప్రార్థనలో ఎదుగు, చక్కగా ప్రార్థనలు నడువని ప్రేరేపిస్తే ఆ ప్రేరేపణ లోబడవు. ఏదైనా తోటలోనండి సాతాను అవ్వని ప్రేరేపించింది. సాతాను అవ్వని ఏం చేసింది? ఆ పండు చూడు, ఆ పండు చూస్తానికి చాలా రమ్యముగా కనపడేటట్టు చేసిందంట, చేసి ప్రేరేపించిందంట. దేవుడు తినొద్దంటే సాతాను ఏం చేసిందంటే తినటానికి ప్రేరేపణ. అబ్బా ఎంత తెలివిగా చూడండి. ఈరోజు అపవాది రకరకాలుగా ప్రేరేపిస్తూ ఉంటాడు. నువ్వు ఇంట్లో కూర్చున్న ప్రేరేపిస్తాడు. ఎవరు? సాతాను ప్రేరేపిస్తాడు. దేవుడు అమ్మ చెప్పాలి, ఈ రోజు ఏదైనా సరే మందిరానికి వెళ్ళే పని లేదు అంటాడు. ఎవరు? అపవాది ప్రేరేపిస్తాడు. నీకు అసలు బాగోలేదు కదా, ఏమంతా పని చేయాలి. అమ్మ నీకు బాగోలేదు అయితే ఇక్కడ బొచ్చులు మోపిస్తారు మట్టితో, ఇక్కడ 2 గంటల సేపటి కూర్చోబెట్టి ఏమైనా పని చేపిస్తారమ్మా ఇక్కడ చెప్పాలి. మరి నా బాగోదంటావేంటి? అపవాది అన్నది నీకు బాగోలేదుగా ఎలొద్దులే అని వాడు ప్రేరేపిస్తాడు. సరే అక్కడ కూర్చొని ఏం చేస్తా, ఏం చేసేలేదు. ఈరోజు అది సాతాను రకరకాలుగా ప్రేరేపిస్తాడు. అపవాది ఆ పండు తినొద్దని దేవుడు చెప్తే అపవాది ఏం చేసిందండి, ఆ పండు తినడానికి ప్రేరేపిస్తే పండు తీసుకొచ్చి అవ్వకి ఇచ్చిందా? అవ్వే తెచ్చుకుందా? అవే తెచ్చుకుంది. అపవాది తీసుకొని తింటే అపవాది తప్పుడు అయిపోతాడు, అపవాది దొరికిపోతాడు. అందుకని ప్రేరేపణ కలిగినప్పుడు అవ్వ మెల్లగా వెళ్ళింది. అక్కడికి చెట్టు దగ్గరికి వెళ్ళింది ప్రేరేపణ. ఈరోజు గమనించాలి, ఏ ప్రేరేపణకు గురైపోతున్నారు, ఏ ప్రేరేపణకు అనేక మంది ఆకర్షితులైపోతున్నారు. లేచింది, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళింది. చెట్టు దగ్గరికి వెళ్తాక చెట్టు మీద పండు చూపించింది. ఆ చెట్టు మీద ఉన్న పండుని తినటానికి ప్రేరేపించేశాడు సాతాను. ఎంత అవకాశం ఇచ్చాడు ప్రేరేపణ. అది చేయకూడదు, అది తినకూడదు, అది తెల్లకూడదు. అయినా సరే వాడు ప్రేరేపణ ఇచ్చేసాడు. ఆ ప్రేరేపణకు అవి వెళ్ళిపోయింది, తినేసేసింది. తెచ్చుకుంది, పోసేసుకుంది, తినేసేసింది. తీసుకొచ్చి ఆదాము కూడా ఇచ్చేసింది. ఇదంతా ఎవరి ప్రేరేపణ అంటే సాతాను యొక్క ప్రేరేపణ. ఇప్పుడు సాతాను యొక్క ప్రేరేపణ వల్ల ఎంత నష్టమో చూడండి. అపవాది యొక్క ప్రేరేపణ మనం గమనించాలి. మనల్ని కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకే వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు.
ఆ పండు తిని ఏమన్నా బాగుపడ్డారా? సాతాను యొక్క ప్రేరేపణతో ఆ పండు తెచ్చుకొని తింది, సాతాను యొక్క ప్రేరేపణతో తిని ఆఖరికి దేవగంబరులు అయిపోయారు. ఆఖరికి దేవుని సన్నిధి నుండి వారు వెలివేయబడిపోయారు. సాతాను యొక్క ప్రేరేపణ దేవుని సన్నిధి నుంచి దూరం చేసేసింది. దేవుని స్తోత్రం. అంత మాత్రం కాదు, సాతాను యొక్క ప్రేరేపణని వారికి గచ్చ పొదల్లో ముళ్ళ తుప్పల్లో వ్యవసాయం చేయాల్సి వచ్చింది. ఈరోజు సాతాను యొక్క ప్రేరేపణ ఎంత నష్టంలో తీసుకెళ్ళిపోతుందంటే మనుషులు చెప్పడానికి లేదు. ఈరోజు ఆదాము అవ్వల జీవితంలో సాతాను యొక్క ప్రేరేపణకు లోబడటం వల్ల వారి జీవితమే పతనం అయిపోయింది. అప్పుడు దాకా వారికి చెమట కారలేదండి. అప్పుడు దాకా వారికి చెమట కారలా, వారి కష్టపడలా. వారంతా కూడా పళ్ళు తింటూ బ్రతుకుతూ ఉన్నారు. ఎంత సంతోషంగా బ్రతుకుతున్నారు, ఎంత ఆనందంగా బ్రతుకుతున్నారు అంటే చెప్పడానికి లేదు. అలాంటిది అపవాది ప్రేరేపణ బట్టి ఈరోజు అనేక మంది జీవితాల్లో అపవాది ప్రేరేపణ వారి కుటుంబాలను కూల్చేస్తుంది. అపవాది ప్రేరేపణ వారి జీవితాలను పతనం చేస్తుంది. ఆ కుటుంబాల్లో క్షేమాన్ని కోల్పోదని చేస్తుంది. కారణం ప్రేరేపణిస్తున్నాడు. ఆ ప్రేరేపణకు వీళ్ళు ప్రేరేపించబడుతున్నారు. అందుకే రాత్రి నిలబడి మన జీవితాల్లో ఆలోచించి అర్థం చేసుకోగలిగితే అపవాది ప్రేరేపణ కాదు, మనం ప్రేరేపించబడాలి. ఇసిగియా ప్రేరేపిస్తున్నాడు. అషూరు రాజు వచ్చి చదువుతాడు ఈ మాట, మీకున్న కరువు పోయింది, మీకున్న కష్టం పోయింది. వాస్తవం అంటే మన పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడే, మనకు మంచి రోజులు లేవు, మన కళ్ళ ముందు కనపడతల్లా, మనకి ఆరోగ్యం బాగోలేదు, మన కుటుంబ పరిస్థితులు బాగోలేదు, అదిగో మన క్లిష్టమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. మన బ్రతుకులో చాలా హీనమైన స్థితిలోకి వెళ్ళిపోయాం. అయినప్పుడు కూడా దేవుడు ప్రేమ గల దేవుడు రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు దేవుడి వాక్యానికి లోబడు, నువ్వు దేవుడి వాక్యాన్ని అంగీకరించు, వాక్యం మీద ఆనుకో, వాక్యం మీద ఆధారపడితే దేవుడు మళ్ళా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తానని వాక్యం ద్వారా నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు మనం ఏమవ్వాలి? ప్రేరేపించబడాలి. దేవుని స్తోత్రం. అలా ప్రేరేపించబడ్డవారు వారందరూ కూడా దేవుని విశ్వాసం ఉంచారండి. ఇప్పుడు మన హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు. మోషే ద్వారా దేవుడు ప్రేరేపిస్తే మోషే చెప్పాడు, ప్రజలందరూ కూడా వారంతటకు వారి ప్రేరేపించబడ్డారు. హల్లెలూయా. మనల్ని ఎవరు ప్రేరేపిస్తారు? మనం ఎవరు ప్రేరేపించలేదు. మన హృదయంలో ప్రేరేపణ కలగాలి. ఎక్కడ కలగాలి? హృదయంలో ప్రేరేపణ కలగాలి. అది హృదయపూర్వకంగా ప్రేరేపణ కలగాలి. మందిరానికి వెళ్తావా బలవంతంగా చెబితే సరియేదో బలవంతంగా రావటం కాదు, నీ హృదయ ప్రేరేపణ బట్టి రావాలి. అట్లా ఎవరినైతే దేవుడు ప్రేరేపిస్తాడో ఆ ప్రేరేపణకు మనం లోపడాలి. ఇర్మియా గ్రంథంలో 20వ అధ్యాయంలో 7వ వచనం ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం. యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు ఇర్మియా అంటున్నాడు, యెహోవా నీవు నన్ను ప్రేరేపించగా. నీ జీవితంలో దేవుడి పట్ల ప్రేరేపిస్తున్నాడా? చక్కగా ప్రార్థనకి వెళ్ళమ్మా, చక్కగా ప్రార్థన చేసుకోమ్మా, చక్కగా నువ్వు దేవుళ్ళు ఎదుగమ్మా అని ఎప్పుడన్నా నేను ప్రేరేపిస్తున్నాడు దేవుడు. దేవుడు అంటే నీతో ఏదో ఒక టైంలో మాట్లాడుతూనే ఉంటాడు. ఇంట్లో నువ్వు ఖాళీగా కూర్చున్నప్పుడైనా సరే దేవుడిని ప్రేరేపిస్తాడు. ఈ సంవత్సరం అన్న నీలో మార్పు రావాలని, ఈ నెలలోనన్నా నీలో మార్పు రావాలని, ఈ నెలలోనన్నా నువ్వు అందరికంటే ఒక ప్రత్యేకంగా ఉండాలని దేవుడిని ఎంతో ప్రేరేపిస్తుంటాడు. కానీ మనం ఆ ప్రేరేపణని పక్కన పడేసాం. ఏమంటే అందరూ తినేదానికంటే నేను బాగా మంచి తినేదని కోరుకుంటావు కదా, అట్లాగే నేను అందరికంటే బాగా భక్తులు పెరగాలని ఎందుకు కోరుకోవట్లేదు నువ్వు? నేను కట్టే చీర మంచిదిగా ఉండాలి, నేను తినే తిండి మంచిదిగా ఉండాలి, నేను ఉండేది అన్ని బాగుండాలని కోరుకుంటావు కదా, అట్లాగే భక్తులు కూడా అందరికంటే నేను ఎక్కువ భక్తి చేయాలని ఎందుకు ప్రేరేపణ అట్లా నీకు? హల్లెలూయా.
ఆదివారం అందరూ మటన్ చిక్కులు తెచ్చుకుంటే నువ్వు కూరగాయలు అనుకుంటే నేను నాగలాంటి దరిద్రాలు ఎవరు లేదని ఓ కుంగిపోతావు. అలా కుంగిపోతావు. భక్తులు వెనకబడుతున్నావే దానికి కుంగిపో. ప్రార్థన జీవితంలో వెనకబడిపోతుంది దానికి సిగ్గుపడు. తినే దాంట్లో ఏమి బాధపడాల్సిన పని లేదు. ధనవంతుడు అంట ధనవంతుని వాకిట బల్ల నుంచి పడి 2 ముక్కలు తిని బతికాడు, కానీ భక్తిలో రాజీ పడలేదు. లాజరు భక్తిలో రాజీ పడలేదండి. తిండికి లేకపోయినా పర్వాలా, తినే తిండి కాదు ముందు, బట్టలు కాదు, మనం ఆ లగ్జరీ కాదు ముఖ్యం, భక్తి ముఖ్యం. నేను ఎందుకు భక్తిలో వెనకబడిపోతున్నానని చెప్పి ఏ రోజున ప్రేరేపణ వచ్చిందా? నేను చేసే భక్తి చాలదల్లా, నేను చేసే ప్రార్థన చాలదల్లా, ఈ పరిశుద్ధం నాకు చాలదు, ఈ భక్తి నాకు చాలదు, ఈ ప్రార్థన నాకు చాలదు అని చెప్పి నీకు ఇప్పుడు ప్రేరణ వస్తుందా? అసలు అదే రావట్లేదు. చెప్పి తిను తాగు అంతే. నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నాకు అయ్యమ్మ, నాకు ఇవన్నీ కాదు. భక్తి చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన జీవితం ప్రాముఖ్యమైనది. దేవుడు నిన్ను ఏదో ఒక విధంగా నిన్ను ప్రేరేపించాలని చూస్తున్నాడు, కానీ దేవుడి ప్రేరేపణకు చాలా తెలివి తప్పించుకుంటాను. ఇక్కడ భక్తులని ఇరిమి అంటాడు, యెహోవా నీవు నన్ను ప్రేరేపించగా నీ ప్రేరేపణకు లోబడుతుంది. అబ్బా ఎంత వండర్ఫుల్ మాట అండి. ఈ రాత్రి దేవుడు మన జీవితాల్లో ఇసిగియా ప్రేరేపిస్తున్నప్పుడు యోధవారందరూ కూడా ఆ ప్రేరేపణకు లోబడి, దేవుని ప్రేరేపణ లోబడు, సాతాను ప్రేరేపణ లోబడతాం కాక అవ్వ అపవాది ప్రేరేపణకు లోబడిపోయింది. దేవుని ప్రేరేపణ లోబడతాం మనం. దేవుడు ఖాళీగా ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ కాసేపు స్థుతులు చెప్పొచ్చు అంటాడు. నాకేలా తిరుగుతాయిగా, ఏ 2 రోజులు 2-3 గంటల స్థుతులు మాట్లాడితే కానీ నాకు మనసు అంత స్థుతులు మాట్లాడారు. దేవుడు కాసేపు బైబిల్ చదువు, ప్రేరేపణ వస్తుందా? లోపడే వారికి ప్రేరేపణ వస్తుంది. కాసేపు బైబిల్ చదవచ్చుగా, చదవం. ప్రార్థన చేయొచ్చుగా, చెయ్యం. స్థుతులు చెప్పవచ్చుగా, చెప్పం. దేవుడు నీకు ప్రేరేపించలేంటే నువ్వు వినవని తెలుసు ఆయన ముందే. దేవుడు స్తోత్రం. కాబట్టి దేవుడు ప్రేరేపణకు నేను లోపడ్డాను. ఎవరు లోపడ్డారంట? ఇర్మియా లోపడ్డాడు. మోషే ప్రజలకు చెప్తే ప్రజలు లోపడ్డాడు. అంత మాత్రం కాదు, హిజ్కియా ప్రజలతో మాట్లాడుతున్నాడు. అష్షూరు రాజు గురించి భయపడదు. నీ ముందున్న సమస్య లెక్క చూసి భయపడదు. నీ ముందున్న క్లిష్టమైన పరిస్థితి లెక్క చూసి భయపడదు. దేవుడి మీద నమ్మకం ఉంచు, దేవుడి మీద ఆనుకో, ఆయన మీద ఆధారపడని హిజ్కియా చెప్తున్న మాటలు వారు ప్రేరేపించబడి నమ్మారు. వారు దేవుడి కార్యం చేశారు. దేవుడి స్తోత్రం. కాబట్టి రాత్రి ప్రేరేపణ కలిగిన వారు ఎలా ఉంటారో కొన్ని మాటలు చెప్పి ముగిస్తారు. బైబిల్ గ్రంథంలో ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం చూడండి. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. పారసీకు దేశపు రాజైన కోరెషు ఏలుబడి మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా. హల్లెలూయా. గమనించాలి, ఇక్కడ ఈ రాజు కోరెషు, ఈయన ఏలుబడిలో మొట్టమొదటి సంవత్సరమున దేవుడు అంట కోరెషు మనస్సును ఏం చేశాడంట? ఎవరు ప్రేరేపించాడు? ఎందుకు ప్రేరేపించంటే ఈ కోరెషు అండి ఒక అన్య రాజు అయినప్పటికీ దేవుని ప్రేరేపణకు లోబడ్డాడు. దేవుని స్తోత్రం. లోబడ్డ వారికి చెబుతారు. బైబిల్ అందులో ఏమందంటే జ్ఞానం గలవాడిని గద్దిస్తే వాడు జ్ఞానాభివృద్ధి పొందుతాడు, జ్ఞానం లేని వాడిని గద్దిస్తే వాడు నీ మీద తిరుగుబాటు చేస్తాడు. జ్ఞానం గలవాడిని గద్దిస్తే వాడు ఇంకా జ్ఞానాభివృద్ధి అంటే జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటాడు. అసలు వాడి దగ్గర జ్ఞానం లేదు అనుకోండి, వాడిని గద్దిస్తేనంట నీ మీద తిరుగుబాటు చేస్తాడు. హల్లెలూయా. అందుకని గమనించాలి, ఈయన ఒక అన్య రాజు. దేవుడు తన మందిరాన్ని కట్టించుకోవటం కోసం బబులోను రాజ్యంలో బబులోను రాజు తర్వాత ఈ పరిపాలన కాలంలో గమనిస్తే యెరూషలేములో మందిరం పడిపోయి ఉంది. యెరూషలేములో మందిరం పడిపోయి ఉంది.
యూదులందరూ కూడా చల్లాచెదరైపోయారు. ఇప్పుడు దేవుడు తన పని జరిగించుకోవడం కోసం, తన కొరకు ఒక పని జరిగించడం కోసం ఇప్పుడు ఒక అన్య రాజు అయిన కోరేసు మనస్సును ప్రేరేపించాడంటే. దేవుడు స్తోత్రం. చూస్తారండి, దేవుడు ఎవరు ప్రేరేపిస్తాడు, ఆ ప్రేరేపణకి ఎలా లోబడ్డారు. ఇప్పుడు మనం గమనించినప్పుడు ఇప్పుడు మందిరం కట్టాలంటే ఇప్పుడు కోరేసు రాజు యొక్క పరిపాలనలో యూదులందరూ అక్కడే ఉండాలి. వీళ్ళందరూ అక్కడ ఉంటే వీళ్ళందరూ ఎలా కట్టాలంటే, యూదులందరూ ఇశ్రాయేలందరూ కూడా కోరేసు పరిపాలన ఉన్నారు. ఇప్పుడు వీరు బయటకు వెళ్ళాలంటే రాజును ప్రేరేపించాలి. ఇప్పుడు దేవుడు రాజును ప్రేరేపించాడు. దేవుని స్తోత్రం. దేవుడు రాజును ప్రేరేపించబడికి ఈయనకి ఇక నిద్రలో కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచిన యెరూషలేములో మందిరం కట్టాలి. యెరూషలేములో అసలు ఈ పని కాదు అది. అసలు ఎంతసేపు యెరూషలేములో మందిరం కట్టే పని ఇది కాదు. అసలు ఈయనకి దేవుడికి సంబంధం లేదు అసలు. కానీ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. తల్లి, ఈ రాత్రి మన జీవితాల్లో దేవుని ప్రేరేపణ అది నీకు రావటం, అది మనకి ఎంతైనా ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. ఈయనంతా చాటింపేశాడంట, తన రాజ్యంలో చాటింపేశాడంట. యెరూషలేములో మందిరం కట్టడానికి మీరందరూ కూడా ఎంతమంది బయలుదేరుతారో బయలుదేరండి, అలాగే వెళ్ళేవాళ్ళు బయలుదేరండి, అదిగో కొంతమంది కానుకలు ఇవ్వండి, కొంతమంది బంగారం ఇవ్వండి అని చెప్పి ఈయన చాటింపేసేసాడు. దేవుని స్తోత్రం. ఈయన కూడా కొంత ఇస్తా ఉన్నాడు. అసలు ప్రేరేపణ. ఎందుకంటే ఈ దేవుని ప్రేరేపణ ద్వారా, ఈ కోరేసు ద్వారా దేవుని పని జరగాలి. దేవుని స్తోత్రం. అందుకే రాత్రి మన జీవితాల్లో నిన్ను దేవుడు ప్రేరేపిస్తున్నాడు. నిన్ను దేవుడు ప్రేరేపించినప్పుడు నీవు దేవుని ప్రేరేపణకు లోబడితే నీ ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. కానీ సాతాను అంటాడు, నువ్వు మాత్రం ప్రేరేపించబడద్దు, నువ్వు మాత్రం చెప్పాలి, ప్రేరేపించబడద్దు, నువ్వు ఎప్పటికైనా ఇట్లాగే ఉండాలి, నువ్వు ఎప్పటికీ ఎట్లాగే ఉండాలి. దేవుడిని ప్రేరేపించిన హృదయం మాత్రం ప్రేరేపించబడలేదు. వాస్తవం అంటే 5వ వచనం కూడా చదవండి. అప్పుడు యోధ పెద్దలను, బెన్యామీను పెద్దలను, యాజకులను, లేవీలను ఎవరి మనస్సు ఇక్కడ చూడండి, అక్కడ కూడా అందరి మనసులు ప్రేరేపించబడాల. యోధ వారు, బెన్యామీను వారు, లేవీలు, వీళ్ళందరూ 12 గోత్రాలు వారందరూ కూడా అక్కడే ఉన్నారు. కోరేసు రాజు ప్రకటన చేశాడు. ప్రకటన చేస్తే చాలా మంది యోధ వారు, చాలా మంది బెన్యామీను వారు, చాలా మంది లేవి, వీళ్ళందరూ కూడా ఎట్టాకొచ్చి ఇన్ని సంవత్సరాలు అయిందిగా అమ్మా, ఎట్టాకొక్కడికి వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళ పిల్లలు అక్కడ ఉంటారు, వాళ్ళకి ఇప్పుడు పిల్లలు పుట్టారు, అట్లా తరాలు గడిచిపోతున్నాయి. వాళ్ళు స్థలాలు కొనుక్కున్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు అక్కడ సంపాదించుకున్నారు. ఇప్పుడు రాజు అన్నాడు, ఓ యోధా వాళ్ళారా, ఓ బెన్యామీను వాళ్ళారా, ఓ లేవీలారా, ఇగో మీ దేవుడు ప్రేరేపిస్తున్నాడు, మీరు పోయి యెరూషలేములో మందిరం కట్టండి అన్నాడు. వీళ్ళందరూ వీళ్ళలోనంట అందరూ ప్రేరేపించబడలేదంట. వాస్తవంగా రాజా, దేవుడు నీతో మాట్లాడి నేను ప్రేరేపించాడా, మేమందరం లేచి వెళ్ళిపోతాం, మేమందరం లేచి వెళ్ళిపోతాం అనాల్సింది. చాలా మంది హృదయాలు ప్రేరేపించబడదండి. ఎట్టాగో వచ్చాము ఇక్కడే ఉంటాం, ఎట్టాగో వచ్చాము ఇక్కడే ఉండిపోతాం అని చెప్పి చాలా మంది అక్కడే ఉండిపోయారంట. ఎందుకు తెలుసా? అక్కడ నుండి యెరూషలేము వెళ్తాకంట 4 నెలల కాలం పట్టిందంట. 2 నెలలు వెళ్తాకే, పని చేయడానికి కాదు. ముందు వీళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలంటే 8 నెలలు పట్టింది. అంటే 8 నెలలు అంటే 120 రోజులు. ఇదంతా మోసుకుంటూ వెళ్ళాలి, ఇవన్నీ చదువుకొని వెళ్ళాలి. ఎందుకు వచ్చిన గోల? స్తోత్రం. చాలా మంది ఏమో అమ్మో మన దేవుని మందిరం కట్టే అవకాశం వచ్చింది. ఏ అవకాశం వచ్చిందంట? దేవుని మందిరం కట్టే అవకాశం వచ్చింది. 4 నెలలు కాదు, 6 నెలలైనా సరే నా దేవుని మందిరాన్ని ఒక ఇటుకరాయి అందించిన అది నాకు ధన్యత అని భావించిన వారు ప్రేరేపించబడ్డారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఈరోజు మన జీవితంలో అండి, నేను దేవుని పరిచర్యలో, అది పాట పాడే విషయం కావచ్చు, అది ప్రార్థన చేసే విషయం కావచ్చు, లేకపోతే ఏదైనా సరే నా వంతు నేను చెయ్యాలి అని మనకంటే ప్రేరేపణ కలగాల. అంతేగాని 4 నెలలు దూరం, 4 నెలల ప్రయాణం వెళ్ళాలా, వెళ్ళిన తర్వాత అక్కడ కట్టాలా, అసలు ఎందుకు వచ్చి పోవాలండి, ఇక్కడేదో మన తెప్పులు మనం పడుతున్నాం కదా. తెలుస్తుందిరా. ఇప్పుడు వాస్తవంగా పగలంతా పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, సాయంత్రం ఆదావుడికి 10 రావాల్సిన సంవత్సరం ఉందంటే పగలంతా పని చేసుకొచ్చావు, ఈ కాసేపు ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చుగా. లేదు, పగలంతా ఇంట్లో బిజీగా పగలంతా పని చేసావు, 7:40 పరుగులు తీసుకొస్తున్నావు, అంత అవసరం ఉంది. దానివల్ల ఎట్లా రావట్లేదు కదా. అక్కడ అందరూ బయలుదేరే వాళ్ళు మొత్తం బయలుదేరలేదు కదా. యోధా వారు అందరూ బయలుదేరదా, లేవీలు బయలుదేరదా, బెన్యామీను గోత్రాలు మిగతా వాళ్ళందరూ బయలుదేరంటే అందరూ బయలుదేరలా. కొంతమంది బబులోను రాజ్యంలో నెబుకద్నెజరు ఒక బొమ్మను నిలబెట్టాడు. ఆ బొమ్మ నిలబెడితే ఆ బొమ్మకి మొక్కండి అన్నాడు. ఆఖరికి యోధా వారు, ఇశ్రాయేలు అందరూ కూడా ఒకరికొకరు ఏం చేశారు, మొక్కుతూనే ఉన్నారు. అందరూ మొక్కుతున్నారు. ఆఖరికి షట్రకు, మిషకు, అబిద్దుగోలు, దానియేలు మాత్రం వాడు ఏం చేయలేదు, మొక్కలేదు. అందరూ అన్నారు, అయ్యా ఓ నలుగురా మీరు కూడా మొక్కేసేది అయ్యా, ఎందుకు వచ్చిన వాళ్ళ. మిగతా వాళ్ళు అంటారు, మీరు కూడా, వీళ్ళని అంటున్నారు, మీరు కూడా మొక్కేసేయండి, ఎందుకు వచ్చిన వాళ్ళ, ఆయన మంచోడు కాదు, అగ్నిగుండంలో పడేస్తారు అంట అన్నారు. ఈ నలుగురు దేవుని కోసం నిలబడ్డారు. దేవుని స్తోత్రం. చూస్తారంటే ఈ నలుగురు దేవుడి కోసం నిలబడ్డాడు. ఈ నలుగురిని దేవుడు ప్రేరేపించాడు. మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తున్నా సరే మీరు నా కొరకు నిలబడనని దేవుడు ప్రేరేపించాడు. దేవుని స్తోత్రం. అలాగే కోరేషుని దేవుడు ప్రేరేపించి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా మీరు యెరూషలేము వెళ్ళండి, మందిరాన్ని కట్టుకోవడానికి నేను కూడా కొంత డబ్బు ఇస్తాను, బంగారం ఇస్తాను అని కోరేషుని దేవుడు ప్రేరేపిస్తే వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళిపోవాలి లెక్కైతే. కానీ అందరూ బయలుదేరారు, కొంతమంది బయలుదేరారు, మిగతా వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఎందుకు తెలుసా, వారు వెళ్ళే ప్రయాణము 4 నెలల కాలం పడుతుంది అక్కడికి వెళ్తానికి. అక్కడికి వెళ్ళాక ఇల్లు ఉందా, అక్కడికి వెళ్ళాక ఇల్లు ఉందా, లేదు. తింటుంటుందా అమ్మా, తింటుంటుందా, ఉండదు. ఏం చదివితానికి వెళ్ళి ఇక్కడ కూర్చుంటే ఇల్లు ఉంది, తిండి ఉంది, అన్నీ ఉంది. చూడండి, దేవుని ప్రేరేపణ ఎలా ఉందంటే, అక్కడ ఇల్లుండా లేకపోయినా అక్కడికి వెళ్ళి మందిరం కట్టాలి. ఏం కట్టాలి, మందిరం కట్టాలి. అక్కడ మనకు ఉంటాకి ఇల్లుందా లేదా కాదు, మనకి తింటాకు ఉందా లేదా కాదు, అక్కడికి మనకి అన్ని ఏర్పాట్లు ఉన్నాయా కాదు. దేవుని ప్రేరేపణ. వాస్తవంగా ఈ మాట చెబుతూ నాకు మాట గుర్తొస్తుంది. రాత్రి పుట్టమొక్కలు వెళ్ళాము. వాస్తవంగా అక్కడ దేవుడి పని చెయ్యాలని ఒక బలమైన ప్రేరేపణ బట్టి, అంతేగాని మంగళవారం, గురువారం, ఆదివారం ఆ 3 రోజులు కూడా ఆ ప్రాంతంలో దేవుని పని చెయ్యాలి. దేవుడి ప్రేరేపణ బట్టి అక్కడ ఒక గుంపుని దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడని దేవుడి ప్రేరేపణ బట్టి. దేవుడి స్తోత్రం. అక్కడ ఏం కనపడదు, అక్కడ వెళ్తే పలకరించాలని ఉండరు, అక్కడికి వెళ్తే ఏముండదు, కానీ దేవుడి ప్రేరేపణ. దేవుడి స్తోత్రం. దేవుడి ప్రేరేపణ లేదనుకోండి, అక్కడ ఏముంది అనుకుంటాం. కానీ దేవుడి ప్రేరేపణ ఉందనుకోండి, అక్కడ ఏముందా ఏమి లేకపోయినా ఆయన ప్రేరేపణ. వాస్తవంగా నేను వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు ప్రేరేపణ బట్టి. మరి అక్కడికి వెళ్ళి ఆరాధన జరిగింది. ఆరాధన జరిగిన తర్వాత ఒక వ్యక్తి మా కోసం భోజనం పట్టుకొని రెడీగా ఉన్నాడు. దేవుడి స్తోత్రం. మేము భోజనం చేసేదాకా మా దగ్గర ఉండి ప్రార్థన చేసుకొని అప్పుడు వెళ్ళాము. తిరిగి బయలుదేరి వస్తున్నాము. జీకొండూరు అలా దాడుతూ ఉన్నాము. ఒక ప్రచండమైన భయంకరమైన గాలి. దేవుడి స్తోత్రం. ఏం లేదు, జస్ట్ అలా ఒక నిమిషమే మా మీద పడుతుంది. వెంటనే వెనక్కి తిరిగాము. ఒక పక్కన లెఫ్ట్ సైడ్ అక్కడ వాటర్ ఉంది. దేవుడి స్తోత్రం. తిన్నగా ఆ వాటర్ దగ్గరికి వెళ్ళాక వాటర్ రాకపోతే మేము మధ్యలో ముద్ద అయిపోయాం. కానీ కరెక్ట్గా ఆ వాటర్ దగ్గరికి వెళ్ళాక పక్కన వాటర్ అక్కడికి వెళ్ళాం. ఆ వాటర్ లేక మాకు తెలిసినాయి. ఆడికి వెళ్ళగా చేయగొడుకొని భోజనం చేయమన్నాడు. అయ్యా మేము ఆల్రెడీ భోజనం చేసి. దేవుడి స్తోత్రం. సరే టీ అన్న పెట్టినంత పెట్టాను. టీ పెట్టిన తర్వాత కాసేపు మాట్లాడాము. అరగంట సేపు వాన పడతానే ఉన్నా, అక్కడే ఉన్నా. మళ్ళా తర్వాత క్యారేజ్ కట్టి అయ్యాడు తీసుకెళ్ళమన్నాడు. దేవుడి స్తోత్రం.
అసలు ఆ వర్షం అటువంటి అక్కడికి ఆ తినకు వచ్చే వర్షం అటువంటి దేవుని ప్రేరేపణ బట్టి మనం బయలుదేరినప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా సరే దేవుని ప్రేరేపణ బట్టి నడిస్తే కనుక దేవుడు గొప్ప కార్యాలే చేస్తాడు. హల్లెలూయా. దాని పొడుగుతో వర్షమే కానీ తడవకుండా దేవుడు. అట్లాగే 4 నెలల కాలం బయలుదేరి ప్రయాణం చేయాలండి. దేవుని ప్రేరేపణ లేకపోతే ఎవరు ఏ పని చేయలేరు. దేవుని స్తోత్రం. నీ భక్తి జీవితంలో వర్షం వస్తుంది, ఇంటికాడ బయలుదేరావు, ప్రేరేపణ అయితే సత్యబడిలో కూర్చుంటారు. ఏ ముఖ్యం? దేవుని ప్రేరేపణ. వీళ్ళు అప్పుడు 5వ వచనం చదవండి. యోధా పెద్దలను, బెన్యామీయుల పెద్దలను, యాజకులను, లేవీయులను ఎవరెవరి మనసు దేవుడు ప్రేరేపించును వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమయ్యిరి. దేవుని స్తోత్రం. అమ్మా, నీ జీవితంలో ప్రయాణం. దేవుడు నయోమి మనసును ప్రేరేపించేపాటికి, దేవుడు రూతు మనస్సుని ప్రేరేపించేపాటికి వారిద్దరూ కలిసి ప్రయాణం చేశారు. హల్లెలూయా. అమ్మా, నీ ప్రయాణం దేవుని ప్రేరేపణ బట్టి నీ ప్రయాణం సాగుతుందా? మన ప్రయాణం అంతా కూడా ఏ ప్రయాణం? దేవుని ప్రేరేపణ ప్రయాణం. రూతు గ్రంథంలో 1వ అధ్యాయంలో 20వ వచనం అనుకుంటా. రూతు గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనం చూడండి. తనతో కూడా వచ్చుటకు మనసు కుదిరదని నయోమి తెలుసుకున్నప్పుడు మానెను గనుక వారిద్దరు బెత్లెహేమునకు వచ్చు వరకు అమ్మా ఏం చేశారంట? ఏ ప్రయాణం ఇది? దేవుని ప్రేరేపణతో కూడిన ప్రయాణం. నీ ప్రయాణము దేవుని ప్రేరేపణతో కూడిన ప్రయాణం అయి ఉండాలి. ఎక్కడికి నీ ప్రయాణం? మరి నీ ప్రయాణం ఎక్కడికి? నీ 60-70 సంవత్సరాల యొక్క ప్రయాణం కాదు. నీవు నేను మనమందరం కూడా దేవుని ప్రేరేపణ బట్టి ఆత్మ సంబంధమైన ప్రయాణం చేసేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఆత్మ సంబంధమైన ప్రయాణం, అది దేవుని ప్రేరేపణ బట్టి ప్రయాణం. అందుకని 4 నెలలు ప్రయాణం అయినప్పటికీ కూడా వారు ఏమాత్రం సందేహించాల. ఎందుకు సందేహించాల? ఈరోజు చాలా మందికి సందేహాలు ఎక్కువ. ఎందుకు సందేహాలంటే వారిని దేవుడు ప్రేరేపించాల. ఒకళ్ళిద్దరు కలిసి బయలుదేరదు అనుకోండి, ప్రేరేపణ వెనకమాల లేదనుకోండి, ఈ బలవంతం వద్దు అనుకోండి, ఇక్కడే మొదలు పెట్టాడు సాకులు. వాతావరణం బాగలేదుగా, మొబ్బట్టినట్టుగా, వాన వచ్చిద్దేమోగా, గాలి వచ్చిద్దేమోగా. హల్లెలూయా. 7 కోడు ఉంటాడు అంటే ఊరు బయలుదేరితే ఉసూరు మొహం ఎదురు వచ్చాడు. దేవుని స్తోత్రం. కొంతమందికి ప్రేరేపణ ఉండదు. ఏదో లోపల సాకులు, గుంటు సాకులు చెబుతూ ఉంటారు. కాబట్టి దేవుని పని విషయంలో, దేవుని పరిచయ విషయంలో దేవుని పని మిక్కిలి గొప్పది. కాబట్టి ఆ గొప్ప పని చేయాలని దేవుడిని ప్రేరేపించాలి. హల్లెలూయా. నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని పొందాలన్నా కూడా నీ కళ్ళ ముందు కనిపించే పరిస్థితి లెక్క నువ్వు చూసి కృంగిపోతే దేవుని ప్రేరేపణ బట్టి నువ్వు వాటిని అధిగమించాలి. దేవుని స్తోత్రం. కాబట్టి రాత్రి మన జీవితాల్లో దేవుని ప్రేరేపణ బట్టి ఈజీగా మాట్లాడినప్పుడు వారందరూ కూడా నమ్మారు, అంటే ప్రేరేపించబడ్డారు. దేవుని స్తోత్రం. అందుకే రాత్రి మన జీవితంలో మనము కూడా దేవా నేను కూడా మీ ఆత్మ చేత ప్రేరేపించబడ్డాను. ఒక మాట చెప్పి ముగిస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపించగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లుగా. హల్లెలూయా. గట్టి చెప్పగలరా? సంసోను చేతిలో ఏమీ లేదు. అమ్మా, సంసోను చేతిలో చెప్పాలి,
దేవుని ఆత్మ ప్రేరేపణ. వాస్తవంగా నేను గుండముక్కలు అందాకి నేను పొద్దున్న నా దగ్గర పెట్రోల్ కూడా డబ్బు లేవండి. హల్లెలూయా. కానీ దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తుంది, వెళ్ళాల్సిందే అని. దేవుని ఆత్మ ప్రేరేపణ. చేతులు ఏమి లేకపోయినా ప్రేరేపణ ఉంది. సంసోను జీవితంలో ఎంత ఉన్నాడు, చేతులు ఏమి లేదు, సింహం ఎదురొచ్చింది. నీ చేతిలో ఏది లేకపోవచ్చు, నీ కళ్ళ ముందు అంత శూన్యంగా ఉండొచ్చు, నీ పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోవచ్చు, అయినప్పుడు కూడా దేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే దేవుని ప్రేరేపణ ఉండాలి మొదట. నీ పరిస్థితి ఎలా ఉందా తర్వాత సంగతి, నీకు అనుకూలం ఉండే లేవో తర్వాత సంగతి, నీ దగ్గర ఉందా లేదా తర్వాత సంగతి. సంసోను దగ్గర ఏమి లేదని చేతుల్లో దేవుని ఆత్మ అతను ప్రేరేపించినప్పుడు ఒక మేక పిల్లను చీల్చినట్టుగా తన ముందొచ్చిన పెద్ద సింహాన్ని కూడా ఏం చేశాడట. దేవుని ప్రేరేపణలో గొప్ప కార్యాలు ఉంటాయి. హల్లెలూయా. దేవుని ప్రేరేపణ నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు ప్రేరేపణ చంపకూడదు. దేవుడిని ప్రేరేపించి దేవుని పని కోసం వాడుకుంటున్నాడు అనుకోండి, ఆ ప్రేరేపణ చంపకూడదు. చాలా మంది చంపుకుంటారు. దేవుని ప్రేరేపణ చంపకూడదు. దైవజనులు నాకు బాప్తిస్మం ఇచ్చిన ఆయన చెప్పాడు, యేసోబాయి గారు, ఛార్జీకి డబ్బులు లేవంటండి. ఛార్జీకి డబ్బులు లేవంట. పడుకున్నాడు, కానీ గన్నరవతల ఊరు వెళ్ళాలి, ఛార్జీకి డబ్బులు ఎక్కువ ఉంటాడంట. ఎవరో వచ్చి ఒకటి సరిసారంట. సరిసేపటికి లేచి చూస్తే లేరంట. ఏంటి టైం అవుతుంది, లెగు అన్నాడంట. ఏడ్లేసేది జేబులో డబ్బులు లేకుండా. మళ్ళీ పడుకున్నాడంట. మళ్ళీ వచ్చి ఒకటి సరిసారంట. చూస్తే ఎవరు లేరు. దేవుడు ప్రేరేపిస్తున్నాడు, లెగు. అప్పుడు దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. అప్పుడు లేచాడు, స్నానం చేసి బట్టలు వేసుకొని సంచి పెట్టుకున్నాడు. బైబుల్ లేవు కానీ సంచిలో డబ్బులు లేవు. అతడు బయలుదేరి లోపల కడికి వెళ్ళి ఉంచున్నాడు అంటండి. దేవుని స్తోత్రం. కట్టి చెప్పగలరా? లోపల కడికి వెళ్ళి ఉంచుంటే అప్పుడు నుంచి పొలపాకు నుంచి ఒక లారీ వస్తుందంట. ఆ లారీ తోలే డ్రైవరు దైవజనుడు చూసి ఆగి, అయ్యగారు ఎక్కడికి వెళ్తున్నారు? అయ్యారు పలానా ఊరు వెళ్తాను, రండి నేనకి వెళ్తాను చెప్పి లోపల కూడా ఎక్కించుకొని గన్నవరం తీసుకెళ్ళి అక్కడ ఆపి, లారీ ఆపి దిగి అయ్యగారిని వాటలు తీసుకెళ్ళి టిప్పులు పెట్టించి, అదిగో 200 రూపాయలు జేబులో కాని పెట్టి నా కోసం ప్రార్థన చేయమన్నాడు. హల్లెలూయా. 200 రూపాయలు కానుక పెట్టి ప్రార్థన చేయమని ఆయన వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. అంటే మన పరిస్థితి ఏముందండి, మన కళ్ళ ముందు ఏముంది, ఇప్పుడు నాకు ప్రార్థన చేసా ఏముంది అనుకుంటాం. కానీ దేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణకు మనము లోబడిపోవాలి. 4 నెలల కాలము ప్రయాణము చేసి అక్కడికి వెళ్ళి మందిరం కట్టాలి. చాలా మంది ఏంటంటే దేవుని పని కోసం దేవుని ప్రేరేపించినప్పుడు ఇష్టపడతారు. కష్టపడాలి. ముందు నువ్వు కష్టపడు. దేవుని ప్రేరేపణ నిన్ను ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణ లోబడు. అప్పుడు అనిపించింది, ఆ దైవజనుడు చెప్పిన సాక్ష్యం తెలుసా, దేవుడు నన్ను ప్రేరేపించినప్పుడు నేను డబ్బులు లేవు కదా అనుకుని ఆగాను, కానీ దేవుడు నన్ను 2 సార్లు సరిసాడు. ఎందుకు తెలుసా? నేను లోబడతాను కాబట్టి ఆయన నన్ను ప్రేరేపించాడు. దేవుడి ప్రేరేపణని ఎప్పుడు త్రోసిపుచ్చుకోకూడదు. ప్రియ దేవుడా, ఈ రాత్రి మన జీవితాల్లో ప్రజలందరూ కూడా బయలుదేరి యెరూషలేముకి ప్రయాణమైంది. దేవుని స్తోత్రం. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు తర్వాత ఎజ్రా గ్రంథం చదవండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మందిరం కట్టడానికి ఆపండి అని కొంతమంది ప్రయత్నాలు చేశారు. అయినప్పుడు కూడా వారు ప్రయాసపడ్డారు. దేవుని పని కొరకు నువ్వు కష్టపడాలి, దేవుని ప్రేరేపణకు లోబడాలి. కాబట్టి రాత్రి మన జీవితంలో సాతాను ఎక్కడ కూడా దేవుని ప్రేరేపణ అనుసరణ చూస్తాడు. అలాగే సంసోను జీవితంలో ఏమి లేదు చేతిలో, కానీ దేవుని ఆత్మ ప్రేరేపిస్తూ ఉండగా ఒక మేక పిల్లను చీల్చినట్టుగా చీల్చాడు. కాబట్టి రాత్రి దేవుని ప్రేరేపణలు ఎంత గొప్ప ఉంది, దేవుని ప్రేరేపణలో ఎంత గొప్ప ఆశీర్వాదం. అందుకనే యెహోవా నీవు నన్ను ప్రేరేపించగా నేను నీ ప్రేరేపణకు
లోపడ్డన్నాడు భక్తులైన ఇర్మియా. మన జీవితాల్లో కూడా దేవుని పని విషయంలో, దేవుని పరిచయ విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ కుటుంబ పరిస్థితుల విషయంలో దేవుడిని ప్రేరేపిస్తాడు. ధైర్యంగా ఉండు అని ప్రేరేపిస్తాడు. అప్పుడు మనం ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. మనం కృంగిపోకూడదు. నేను ఒక ఆయన చెబుతున్నాడు, నాకే రోతేసింది, నన్ను నేనే చెప్పించుకున్నాను. ఎందుకంటే పరిస్థితులు బట్టి, పరిస్థితులు అలాగే ఉంటాయి. కానీ దేవుడిని ప్రేరేపిస్తాడు. సాతానేమో కృంగదీస్తాడు, దేవుడు ప్రేరేపిస్తాడు. ఆయన ప్రేరేపణకు లోపడాలి. నువ్వు అనాలి, నేను దేవుని బిడ్డని. నేను ఎవరు బిడ్డని? దేవుని బిడ్డని. నా పక్షంగా దేవుడు ఉన్నాడు. నేను కృంగిపోను, నేను బలహీనపడను అని చెప్పి మనమే దేవుని ఆత్మను బట్టి ప్రేరేపించబడాలి. దేవుని స్తోత్రం. అప్పుడు మన ప్రేరేపణకు అపవాది కృంగిపోతాడు. అషూరు రాజు హిజ్కియా ప్రేరేపిస్తుంటే వారి ధరపడుతుంది. కాబట్టి రాత్రి మన జీవితాల్లో దేవుడు మన మనస్సుని ప్రేరేపిస్తాడు, ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు. ఆ ప్రేరేపణకు లోబడదాం. ఆ ప్రేరేపణ బట్టి ప్రభువులో ముందుకు సాగుదాం. అట్టి కృపదేవుడి రాత్రి మనందరూ దయచేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి మన జీవితాల్లో ఎవరి ప్రేరేపణ లోబడుతున్నాం? ఈ రాత్రి ఆలోచించు, అర్థం చేసుకో. ఎవరి ప్రేరేపణ నీలో పని జరుగుతుంది? అపవాది ప్రేరేపణ. అవ్వ దగ్గరికి వచ్చాడు సాతానుడు, ప్రేరేపిస్తున్నాడు, ఆ పండు తిను, నువ్వు పతనం అయిపోతావు. పతనం అవడానికి వాడు ప్రేరేపిస్తున్నాడు. కానీ దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు, నిన్ను బలపరచాలని, నీ కుటుంబాన్ని బలపరచాలని, నీ బిడ్డల్ని బలపరచాలని. నీ ముందున్న పరిస్థితులు చూసి కృంగిపోవద్దు. అదిగో అషూరు రాజు పెట్టి సమస్యలకు భయపడొద్దు, ఆ కరువు చూసి భయపడొద్దు, ఆ కష్టం చూసి భయపడొద్దు, నీ అనారోగ్యం చూసి భయపడొద్దు, నీ కుటుంబ పరిస్థితులు చూసి భయపడొద్దు అని హిజ్కియా ద్వారా దేవుడిని ప్రేరేపిస్తున్నాడు. దేవుడి ప్రేరేపణ లోబడు. ఈ రాత్రి కాల సభలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మా ఆరాధన కార్యక్రమంలో ప్రతి బుధవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శుక్రవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శనివారం రాత్రి 7:30 జరుగును. ప్రతి నెల 2వ శనివారం సంస్కార ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు పునరుద్ధ ఆరాధన జరుగును. మా యొక్క అడ్రస్ ఒలీవస్వరం ప్రేయర్ మినిస్ట్రీస్, నీతిసూర్యుడు సహవాసం, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్ గారు, ప్రియదర్శిని నగర్, ఎన్మల్ కుదురు. మా యొక్క ఫోన్ నెంబర్ 8522960135. మరి యొక్క నెంబర్ 7981699758. ఈ వర్తమానం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం ద్వారా మరిన్ని నూతనమైన సందేశాలు వస్తాయి. దాని ద్వారా మీరు ఆత్మీయంగా బలపడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.